హలో, నా పేరు నదీమ్ అండి. మా అబ్బాయికి ఏడిహెచ్డి ప్రాబ్లం ఉన్నది. అసలు ఏడిహెచ్డి అన్నది లేదా ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉంటారు, వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అన్న విషయం మాకు తెలీదు. 2022లో మేము వాగ్దేవి స్పీచ్ థెరపీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అక్కడ రేణుకా మేడం, హరికృష్ణ సార్ ఇద్దరు కూడా మాకేంటంటే దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, చిల్డ్రన్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతారు అన్న విషయం మాకు తెలియపరిచారు. యాక్చువల్లీ మా అబ్బాయి అసలు ఐ కాంటాక్ట్ చేసేవాడు కాదు. వాడు 2.5 years 3 years వచ్చేసిన తర్వాత కూడా ఐ కాంటాక్ట్ ఉండేది కాదు. మమ్మల్ని అడ్రస్ చేసేవాడు కాదు. వాడి లోకల్లో వాడు ఉండేవాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిచ్చిన ట్రీట్మెంట్కి కొద్ది నెలల్లోనే వాడికి ఐ కాంటాక్ట్ బాగా పెరిగింది. తర్వాత నెమ్మదిగా మమ్మల్ని అడ్రస్ చేయడం, తర్వాత కొన్ని పదాలను పలకడం అంటూ వాడు స్టార్ట్ చేశాడు. సో ఈరోజు ఏంటంటే మా అబ్బాయి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. వాడు స్కూల్కి కూడా వెళ్తున్నాడు. రైట్ నా ఫస్ట్ క్లాస్ కూడా వచ్చాడు. సో చాలా అక్కడ స్టాఫ్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఇలాంటి చిల్డ్రన్కి ట్రీట్మెంట్ ఉంటుంది అన్న విషయం మాకు తెలియడం వల్ల నేను కూడా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా మీరేంటి వాగ్దేవి స్పీచ్ థెరపీకి తప్పకుండా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.